సాధారణంగా ఒక కథతో వచ్చిన సినిమా హిట్ అయితే దానిని ఇతర భాషల్లో రీమేక్ చేస్తుంటారు. అఫీషియల్‌గా ప్రోమో కానీ వాటిని డైరెక్ట్‌గా ప్రకటిస్తారు. కానీ ఒకే స్టోరీ పట్టుకొని డిఫరెంట్ సినిమాలు చేయడం, అన్ని సినిమాలతో హిట్స్ అందుకోవడం అరుదని చెప్పవచ్చు. అలాంటి కథలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువగానే ఉన్నాయని అనుకోవచ్చు. అలాంటి కథల్లో ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కథ తెలుగులో 4, తమిళంలో 1, హిందీ భాషలో 2 సినిమాలకు మెయిన్ స్టోరీ అయింది. ఈ సినిమాల్లో ఒకదానికొకటి ఏది రీమేక్ కాదు. అన్ని సినిమాలకు ఆయువు పట్టు అయిన ఆ సినిమా కథను ప్రముఖ సినిమా దర్శకుడు, రచయిత కె. భాగ్యరాజ రాశారు. అది ఆయన రాసిన సొంత కథేం కాదు. ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు బి. పుట్టస్వామయ్య అర్ధాంగి అనే కన్నడ నవల రాయగా దానినే సినిమాకు తగ్గట్లు కె. భాగ్యరాజ్ రాశారు. అలా రాసిన కథతో మొదటిగా యంగ చిన్న రస అనే తమిళ మూవీ వచ్చింది. దీనికి కె. భాగ్యరాజ దర్శకత్వం వహించాడు. భాగ్యరాజ, రాధా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దీన్ని చిన్నరాజ టైటిల్తో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది. కొద్ది రోజుల తర్వాత ఈ స్టోరీని తీసుకొని హిందీలో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా పెట్టి బేటా పేరుతో ఓ మూవీ తీయగా అది కూడా హిట్ అయింది. బేటా మూవీ రైట్స్ను ఈవీవి సత్యనారాయణ కొనుగోలు చేసి అబ్బాయి గారు టైటిల్తో ఓ సినిమా తీయగా అది కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అబ్బాయి గారు మూవీలో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి అప్పటికే చిన్నరాజా మూవీ తెలుగులో విడుదలై ఘన విజయం సాధించింది. అదే కథతో అబ్బాయి గారి సినిమా వచ్చినా సరే ప్రేక్షకులు దానిని మళ్ళీ చూసి హిట్ చేశారు. చివరికి కన్నడ డైరెక్టర్ డి. రాజేంద్ర బాబు అన్నయ్య పేరుతో ఇదే కథను ఉపయోగించుకొని ఒక సినిమా తీసి విజయం సాధించారు. ఇలా ఒకే కథతో విభిన్న భాషల్లో సినిమాలు రూపొందించుకుంటూ హిట్స్ సాధించి ఆశ్చర్యపరిచారు. ప్రేమలు పెళ్లిలు మూవీ కథ కూడా ఇతర సినిమాలకు ఇన్స్పిరేషన్గా నిలిచి వివిధ భాషా ప్రేక్షకులను ఆకట్టుకుంది.